ఓకే, పార్ట్ 3కి చూస్తున్నందుకు మన ఛానల్లో పార్ట్ 1 పార్ట్ 2 చూడాలనుకుంటే చూసేయండి. మనం బండేసి మళ్ళీ దొంగతనం చేసినాడా ఇప్పుడు దొంగ ఆడు. నీ దొంగకి పొంగ నేనే దొరికినట్లు ఉంటుంది. చల్ ఇదేనా వేసుకుని పోదాం, పోలీస్ సార్కి చూపిద్దాం. సార్కి ఇది బండారా ఇది మొన్న మునీరా నిన్ను గుద్దుకుంటాడు ఏంట్రాడు. దిగు పోలీస్ కంప్లైంట్ కావాలి ఇప్పుడు. సార్ మళ్ళీ బండి పోయింది సార్, మళ్ళీ ఎందుకు అన్నిసార్లు పోగొట్టుకుంటారు బాబు. ఏమో బండి నంబర్ ప్లేట్ తెలుసైనా కానీ నాకు ఎగ్జామ్ పెన్ ఎక్క బాబు. ఒకసారి పోలీస్ స్టేషన్ అంటే కూడా పోలీస్ స్టేషన్ అంకుల్, పోలీస్ స్టేషన్ చూద్దామా. ఇక్కడ పార్ట్ 1లో ఈయన ఉన్నాయా. పోలీస్ అంకుల్ లేడు. అంకుల్ లేదా అంకుల్ లేదా. సీసీ కెమెరా బయట ఏమన్నా ఉన్నా? సీసీ కెమెరా బయటనా చూద్దాం. గీడు ఉన్నాయి కదా ఈడ, ఆడ చూద్దాం. అడుగుదాం. ఉన్నా సార్, ఉన్నావా చూస్తామండి. ర్యాంప్ ఉంటాయా? ఆడుంటుందా చెక్ చేసుకురా. ర్యాంప్ అంటే గా ర్యాంప్ ఏంటి చూసేద్దాం. గుర్తు పోలీస్ కేసు ఏం పడదు పడదయ్యో. ర్యాంప్ అంటే ర్యాంప్ మస్తు ఉన్నాయి. వెతుకుదాం అన్ని ర్యాంపులు. పార్ట్ 1 పార్ట్ 2 చూడకపోతుంటే చూడండి. ర్యాంప్ అంటే అన్ని ర్యాంపులు ఉన్నాయి. ఇంకా ఏ ర్యాంపు ఇంకా చెప్పమంటే ఏ ర్యాంపో చెప్పడు. అనవసరం చెప్పిన సీసీ కెమెరా ఉండదా అనే మస్తు నీడ అని వెతకాల. అరే ఏడున్నదన్నా బైకు కష్టపడి కొనిచ్చాడు పోలీస్ అంకుడు. పోలీస్ అంకుడు మీరు పొద్దాస పెట్టారని చెప్పాలనిపిస్తుంది. ఆ పోలీసు ఓడో కాదు నాకు తెలిసినాడు. అదే పైసలు వచ్చినాయంట, నాకు ఒక బండి కొనిచ్చినాడు. వెతుకుతున్నాడు. ఇంకా ఎంతసేపు అవుతుంది అడగాలి కదా. నాకు ఇప్పుడు ఏడున్నది ట్రంప్ ఉంటుంది పైన. అర్థమైతే పైన వద్దాం. ఈజీ ఉన్నది, ఈజీలా ఉంటే పోవచ్చు. అంత ఈజీ లేదు కానీ ఈజీ నా కోసం లేదు. కొంచెం ఆర్డర్ చేద్దాం. ఆడ అంటే ఆడగా
ఈ సైకిల్ పెట్టుకొని ఎంత ఫీల్ అవుతున్నాడు. ఇదే చేసినాం. ఎక్కువ మెల్లగా పద కొంచెం స్పీడ్ పెంచురా బాబు. పద ఓవి గిడ ఒక గుంత ఉన్నది. గుంత కాదు, కొంచెం గ్యాప్ ఉన్నది. చలో పద నా రూట్ అయ్యో, నా రూట్ పోయింది అయ్యో. మళ్ళీ ఉండాలా? కోపంగా కూర్చున్నాడు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఓకే. ఇప్పుడు కొంచెం పద ఇది చెప్పి వేస్తే కానీ అదే ఇద్దాం అంతే. మరి ఇది చేద్దాం. ఎంట్రీ ఏడైనా రాయ్ ఎలా పెట్టారని కొంచెం దూరం పోయి. ఎంత దూరం? ఓకే ఇప్పుడు ఓకే. మరపురా ఇప్పుడు ఓకే. ఇప్పుడు పోదాం. ఇప్పుడు రాకపోతే చూద్దాం. రెడీ ఇంకా పని అయిపోయిందేమో. అడుగుదాం. ఇప్పుడు లేదు, కనిపిస్తుంది. ఒకసారి అడుగుదాం పోలీస్ స్టేషన్కి. వాళ్ళకి రూట్ ఏమో, నాకు షార్ట్ కట్లే నాకు రూటే. పోలీస్ అంకుల్ రేడు అంటున్నాడు. పోలీస్ అంకుల్ అంటారా? అక్కడ లేదనుకుంటున్నా. అంకుల్ దొరికిందా? దొరకలే బాబు. ఇంకా గడ ర్యామ్ ఛాలెంజ్ కాడ ఉన్నదని అనిపించింది. గడ పెద్ద అనిపిస్తుంది గడ. అదే అంకుల్, అదే బాబు. ఓకే అంకుల్, సరే అంకుల్. మరి దొంగకి బ్రెయిన్ ఉన్నది. ఎందుకంటే బండి దొంగతనం చేసి గిఫ్ట్గా సైకిల్ కొనిస్తున్నాడు. సైకిల్ తీసుకోవడానికి మనకు కరిగిపోకుండా చూద్దాం. ఏమో ఉన్నది ఈడ. నా బైక్ ఈడ దాకా పెట్టాడు. నా బైక్ బదులు సైకిల్ ఇచ్చేసాం. ఇంట్లో పెట్టుకో. రే కొత్త ఐడియా. రే కొంచెం మంచిగా చేతి ఇరుకుతుంది. ఏం సెంటర్లు వేస్తారు రే పోయి పైకు. ఈ బండి ఇక్కడ నుంచి వేరే చోట్ల దాకా పెట్టుకుందాం. వేరే చోట్ల వద్దు కానీ కొంచెం పక్కనే పెట్టుకుందాం. ఇంటి పక్కన ఏదైనా పెట్టుకుందాం. ఇంటికి అయితే ఇంటికాడు వెనకను చేస్తాడు. నా ఫేవరెట్ బైక్ అండి. తెలుసే కదా.
చూడండి పార్ట్ 1 పార్ట్ 3 వీడియో కొంచెం పక్క కనుక్కొని పెడు అందరికీ చెప్తున్నాం. మీరు ఛానల్ చూస్తుంటే కొత్త వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనం ఇండియన్ బైక్ చీట్ కోడ్ కదా ఉంటుంది, చేసుకోండి. ఇవెందుకండి ఇప్పుడు ఓకే అవసరం లేదు. స్విమ్మింగ్ చేద్దాం. స్విమ్మింగ్ ఎక్కువ ఇది స్విమ్మింగ్ వస్తుంటే లైక్ చేయండి, స్విమ్మింగ్ వస్తే కామెంట్ చేయండి. అన్న నాకు స్విమ్మింగ్ వచ్చని కామెంట్ చేయండి. మళ్ళీ చెప్తా. రే అరే ఏమైతాను, అది ఖతర్నాక్ ఉన్నది అయితేనే. కొంచెం అటు పోయి చెరువులో పోయి ఈట పోతాడు. నా ఫేవరెట్ బైక్ తోటి పెట్రోల్ ఎందుకు అయిపోలే అనుకుంటున్నారే. ఫుల్ ట్యాంక్ వేయించిన కాబట్టి అయిపోలే. ఏ చెట్టు అడ్డం రాకూడదు. ఆడేసుకుందాం మనం టెంట్. చేయడం ఇది మరి కొంచెం బండికి నీడకు పెట్టి కొంచెం నీడకి అంతే స్విమ్మింగ్ వేసేద్దాం. దాదాపు స్విమ్మింగ్ వేద్దాం. ఇప్పుడు స్విమ్మింగ్ వేద్దాం. రే ఎంత స్పీడ్లో పోతారు అడిగాడు. స్విమ్మింగ్ అంటే స్విమ్మింగ్ రాక వాడికి స్విమ్మింగ్ వచ్చి కాబట్టి బతికినాం. రాకపోతే అయ్యో కాపాడడానికి ముందు ఎవరలేదు. ఇక్కడ బోట్ ఉన్నదా? బోట్ కొనాల్సిందేనా? బోట్ కొనాల్సిందే అనుకుంటా. ఏ బోట్ లేదు. బోట్ నెంబర్ ఎంత ఉన్నది కదా. ఇది కాదు ఇదేనా అనుకుంటున్నా నాకు తెలిసి. ఇది కాదు. ఎంత ఉంటుంది? ఎంత 300 ఇది కదా. ఇదే 300 అని కొట్టి 300 3000 300 అని కొట్టి 1 కొట్టండి. నా బోట్లో నీళ్ళు వచ్చినాయి. వేరే బోట్ మునిగిపోయింది. బోట్ మునిగిపోతుంది. మళ్ళీ బోట్ వెళ్తుంది. డుమ్మ తలే డుమ్ డిమ్ డిమ్ డుమ్ డుమ్ డిమ్. పెట్టేసి వెళ్ళిపోతుంది. సిద్ధమండి. రే వెళ్ళింది అంటే ఏంగా నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది నీడకైతే పెట్టిన నీడ అనిపించింది. ఇప్పుడు కొద్దిగా ఎక్కి లోపల టెంట్ క్యాంపింగ్ చేస్తుంది గాయస్. ఈ దొంగల ఇంకెందుకు పెడతారు? పార్ట్ 4 ఎపిసోడ్ వస్తుంది. అందరు చూడండి.
డుమ్ ఎవరైనా ఫస్ట్ అన్న బండికి యాక్సిడెంట్ చేసినారు. ఫస్ట్ టైమే బండి ఇప్పుడు ఈడ పెట్టద్దు, దొంగలు ఎత్తుకోయింది. దొంగలు ఒక్కసారి ఎత్తుకోపోతే వేరే చోట్ల మార్చాలి. ఈడ పెట్టుదామని ఐడియా. గీడ పెట్టుదాం. ఈడ నీడ ఉంటుంది. నీడ వస్తే కొంచెం ఈడొకే నా బైక్కి ఈడొకే. ఇది కార్ ప్లేస్, ఇది బండి ప్లేస్. చాలా టైం అయిపోయింది, బట్టలు చేంజ్ చేసుకోవాలా. ఏదైనా ఆర్మీ డ్రెస్ ఫైన్. ఓకే, మీకు ఒక ట్రిక్ చెప్పు. ఇలా పోయి ఇలా టీవీ అని కొట్టండి. ఓకే, ఇవన్నీ ఐటమ్స్ వస్తాయి. అంటే కొన్ని బ్లాక్ అని గిఫ్ట్ పెట్టుకుందాం. ఆల్రెడీ చూస్తుంటే ఇట్లా బ్యాగ్ వచ్చి ఇది వచ్చేసినాము. చూడండి ఇప్పుడు చూసారా గైస్, వెళ్ళి ఇంకా నా గేమింగ్ ఛానల్. సో గాయస్, ఈరోజు మరింతే. మరి బాయ్ బాయ్.